హలో వ్యూవర్స్. సో ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి క్యాన్సర్ అండి. క్యాన్సర్లో చాలా రకాలు ఉంటాయి. సో మనందరికీ తెలుసు. సో మరి ఇవాళ నేను మాట్లాడబోయేది ఏంటంటే థ్రోట్ క్యాన్సర్. అసలు థ్రోట్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, దాని చికిత్స విధానం ఎలా ఉంటుంది, థ్రోట్ క్యాన్సర్ వచ్చే ముందు మనకు కనిపించే సిమ్టమ్స్ ఏంటి, ఇట్లా చాలా రకరకాల డౌట్స్ ఉంటాయి కదా. సో మరి అవన్నీ క్లారిఫై చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనివాసరావు గారు. హలో డాక్టర్. హలో అండి, నమస్తే. సీనియర్ కన్సల్టెంట్, హెడ్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీ. డాక్టర్ గారు, ఇప్పుడు థ్రోట్ క్యాన్సర్ గురించి అంటే చాలా మందికి తెలియదు. లైక్ ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ క్యాన్సర్ రావడానికి రీజన్స్ ఏంటి చెప్తారా? ఈ క్యాన్సర్, గొంతు క్యాన్సర్ అనేది ఇప్పుడు మీరు చూసుకుంటే మన దగ్గర మొత్తం క్యాన్సర్లో ఇండియాలో అన్ని క్యాన్సర్ లోపల ఇది 25% వరకు ఉంటుంది దీని షేర్. మెయిన్ రీజన్ వచ్చేసి లైఫ్ స్టైల్. ఒకటేమో స్మోకింగ్ చేయడము, లేకుంటే టొబాకో ఏ ఫామ్లో అయినా కానీ, అది గుట్కా కావచ్చు, ఖైనీ కావచ్చు, తంబాకు అంటాం కదా, పాన్ పరాగ్ కావచ్చు, ఏ ఫామ్లో తీసుకున్నా కానీ ఇది క్యాన్సర్కు కారణం అవుతుంది. దాంతోపాటు ఆల్కహాల్ తీసుకున్న మూలాన కూడా మనకు గొంతు క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో మనం చూసినట్టయితే యంగ్స్టర్స్ బిలో 18 ఇయర్స్ నుంచే కొన్ని ప్రదేశాల్లో అయితే 14-15 ఇయర్స్కే వాళ్ళు గుట్కా తినడం స్టార్ట్ చేస్తున్నారు. దీంతో పాటు ఆల్కహాల్ ఎప్పుడైతే యాడ్ అవుతుందో అది దాని ఎఫెక్ట్ డబుల్గా ఉంటుంది. క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా 2 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి యంగ్స్టర్స్ తీసుకునేసరికి 18 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసేసరికి ఒక 5-6 ఇయర్స్ వరకు, వాళ్ళు 23-24 వచ్చే వరకు మనకు గొంతు క్యాన్సర్, యూజువల్గా మనకి దవడకు సంబంధించిన క్యాన్సర్ కానీ, గొంతుకు సంబంధించిన క్యాన్సర్ కానీ, గొంతు నాలుక వెనుక భాగంలో కానీ వీళ్ళందరూ చాలా ఎక్కువగా వస్తారు. దిస్ ఏ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటాము. అంటే మనం ఎంత ఈ వ్యసనాలన్నిటికీ దూరంగా ఉంటే ఈ క్యాన్సర్ రావడానికి ఛాన్స్ అంత తక్కువగా ఉంటుంది. సో కొన్ని క్యాన్సర్స్ అంటారు అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే వస్తుందని అలా చెప్తూ ఉంటారు. సో థ్రోట్ క్యాన్సర్ కూడా మనం కొంతమందిలో చూస్తుంటాం. ఇలాంటి హ్యాబిట్స్ ఏమీ లేకపోయినా ఇలా చిన్న పుండులాగా స్టార్ట్ అయ్యి అది క్యాన్సర్ కింద కన్వర్ట్ అవ్వడం చూస్తూ ఉంటాము. సో అది ఎట్లా అవుతుందండి? చాలా మంచి ప్రశ్న అడిగినారు. బేసికల్గా కొంతమంది పేషెంట్స్ వస్తారు, సార్ మాకు ఎటువంటి వ్యసనాలు లేవు, మేము మా లైఫ్ టైంలో ఎప్పుడు చిన్న సుపారి కూడా తినలేదు, చిన్న సోప్ ముక్క కూడా తినలేదు, అయినా కానీ మాకు ఎలా వస్తుంది అని. సో దీని ముఖ్య కారణం వచ్చేసి వైరల్ ఇన్ఫెక్షన్ అంటాము, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అంటాము. ఎవరికైతే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ ఉంటుందో వాళ్ళలో 2 నుంచి 3 రకాల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం తీసుకున్నట్టయితే ఫిమేల్స్లో అయితే కనుక గర్భసంచికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మెన్లో అయితే కనుక ఓరోఫారింగ్స్ అంటాం, నాలుక వెనుక భాగంలో కానీ గొంతు క్యాన్సర్ కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గొంతు క్యాన్సర్కి సంబంధించి హెచ్పి ఇన్ఫెక్షన్ చాలా తక్కువ, ఓరోఫారింగ్స్లో అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఎటువంటి వ్యసనాలు లేని వాళ్ళలో కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్, జెనెటిక్ రీజన్స్ అనేది దీనికి చాలా తక్కువ. అసలు యూజువల్గా మీరు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ బ్లడ్ క్యాన్సర్ కానీ తీసుకున్నట్టయితే జెనెటిక్ రీజన్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ దీంట్లో అసలు జెనెటిక్ రీజన్స్ చాలా తక్కువ. అంటే ఒక ఫ్యామిలీలో గొంతు క్యాన్సర్ వచ్చింది అంటే రెండవ దాంట్లో రావడం అనేది చాలా తక్కువ. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది వాయిస్ అబ్యూస్, అంటే ఎవరైతే బాగా గట్టిగా అరవడం కానీ చేయడం కానీ చేసినా కానీ మనకు వోకల్ కార్డ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అది చాలా కామన్గా మనం టీచర్స్లో, సింగర్స్లో చూడడం జరుగుతుంది. సో డాక్టర్, నిజంగానే అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు స్టాప్ చేసేసేయండి, ఇది మీ వర్క్ని కొంచెం గ్యాప్ ఇవ్వండి అని అలా చెప్తూ ఉంటారు. సో నిజంగా గ్యాప్ ఇస్తే సరిపోతుందా, కంప్లీట్గా కంట్రోల్ చేయాల్సి ఉంటుందా? ఎందుకంటే చాలా ప్యాషన్ తోటి వర్క్ చేస్తుంటారు వాళ్ళు. సో వాయిస్కి మా ఫీల్డ్ కూడా సేమ్ అట్లాగే ఉంటుంది కాబట్టి డబ్బింగ్ వాళ్ళు కానివ్వండి, సో అలా చెప్పిన చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో దానికి ఏమన్నా కొంచెం ప్రివెంట్ చేసుకోవడానికి ఏమన్నా ఉంటుందంటారా? అంటే మీరు ప్రొఫెషన్ కంటిన్యూ చేయండి, కానీ మనం ఇది స్టాప్ చేసినంత మాత్రం రాదు అని కూడా చెప్పలేము కదా. అంటే కంటిన్యూ చేసినంత మాత్రం వస్తుందని కూడా చెప్పలేము. ఎవరికి వస్తుంది, ఎలా వస్తుందని చెప్పడం కూడా కష్టమే. కొన్ని సైన్స్కి అతీతంగా ఉంటాయి, దొరకవు కొన్ని రీజన్స్. దాంట్లో ఇది ఒకటి. అంటే వీళ్ళు హై రిస్క్ అంటాము బేసికల్గా. ఎవరైతే వాయిస్ని ఎక్కువ యూజ్ చేస్తారో వాళ్ళు హై రిస్క్లో ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తాం మనము అంటే కనుక మీరు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోండి. ఓకే, మీరు ప్రొఫెషన్ కంటిన్యూ చేయమని మనం ఎవరికి చెప్పలేము, కంటిన్యూ చేయొద్దని ఎవరికి చెప్పలేము మనం బేసికల్గా. ఓకే, సో జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. మంచి ఫుడ్, వెజిటేరియన్ మంచి ఫుడ్, ఏదైనా ఫ్రూట్స్ అట్లా తీసుకుంటే సరిపోతుంది. సో నార్మల్గా అందరికీ తెలిసిన క్యాన్సర్స్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉమెన్లో ఎక్కువ వస్తుంటుంది. మీరు చెప్పినట్టు సర్వైకల్ కానివ్వండి, సో ఇట్లా రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి. సో వాటిల్లో స్టేజెస్ ఉంటాయి కదా. సో ఈ థ్రోట్ క్యాన్సర్లో కూడా స్టేజెస్ ఉంటాయా? దాన్ని మనం స్టార్టింగ్లోనే ఎలా గుర్తించవచ్చు అంటారు అసలు? సో గుర్తించడానికి ముందుగా మనకు కొన్ని లక్షణాలు వస్తాయి. క్యాన్సర్ ఒకటిసారి సడన్గా ఒక పెద్ద ఎత్తులో డైరెక్ట్గా స్టేజ్ 4కి రావడం అంటూ జరగదు. ఓకే, మనకి గొంతు బొంగురు పోవడము, తినడానికి ఇబ్బందిగా ఉండడము, తింటున్నప్పుడు ఏదో అడ్డం పడినట్టుగా ఉండడము, తిన్న తర్వాత కొన్నిసార్లు మంట రావడం, అక్కడ వెయిట్ లాస్ జరగడము,
ఓకే. లేకుంటే గొంతులో ఏదన్నా అల్సర్ ఉండి అది ఎంతకు మానలేదు అంటే కనుక ఇవన్నీ కూడా క్యాన్సర్ వైపు సూచిస్తాయి. క్యాన్సర్ కావాల్సిన 100% ఇది క్యాన్సర్ అని చెప్పలేము మనము. అటువంటిప్పుడు ఏం చేస్తామంటే మనం 3 వారాల లోపల ఎటువంటి తగ్గలేదనుకోండి, ఈ సిమ్టమ్స్ తగ్గకుంటే దగ్గరలో ఉన్న ఈఎన్టీ డాక్టర్ చూపించుకోమని చెప్తాము. వాళ్ళు ఎండోస్కోపీ చూసి వీడియో లారింగోస్కోప్ చేసి ఏమన్నా ఉందా లేదా చూసి అప్పుడు ఏదైనా ఉంటే డౌట్ఫుల్గా ఉంటే బయాప్సీ తీసుకుంటారు. సెకండ్ వచ్చేసి 4 స్టేజెస్ ఉంటాయి దీంట్లో. సో మొదటి స్టేజ్లో అది ఒక చిన్న పార్ట్కి మాత్రమే పరిమితమై ఉంటుంది. అది 2 సెంటీమీటర్ల కంటే సైజ్ తక్కువగా ఉంటుంది. రెండో స్టేజ్ అంటే పక్కనున్న ఇంకొక సైట్, అంటే ఇప్పుడు గొంతు క్యాన్సర్లు ఇక్కడ ఉందనుకోండి, పక్కనున్న సైట్ను అది స్ప్రెడ్ అవుతుంది. థర్డ్ స్టేజ్ అంటే కనుక ఇక్కడ మనకు గొంతు క్యాన్సర్ చిన్న చిన్న గ్లాండ్స్ రావడం అంటాం, లింఫ్ నోడ్స్ అంటాం. ఓకే. ఫోర్త్ స్టేజ్ అంటే కనుక మనకి ఇక్కడ ఉన్న పక్కన బోన్ని అటాచ్ చేసుకోవడం, అది బోన్ తిరగడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే క్యాన్సర్ బోన్కి అటాచ్ అవుతుందో దాన్ని స్టేజ్ 4 అంటాము. సో దీంట్లో కూడా అన్ని క్యాన్సర్ లాగానే 4 స్టేజెస్ ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్స్ అన్ని కూడా స్టేజ్ మీద దాన్ని బట్టి డిపెండ్ అవుతాయి. మనకి స్టార్టింగ్ లోనే గుర్తిస్తే మనకి ట్రీట్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది అంటారా? మొదటి స్టేజ్లో గుర్తించినట్టు, మొదటి 2 స్టేజ్లు గుర్తించినట్టయితే క్యూర్ రేట్స్ కూడా చాలా ఉంటాయి. పేషెంట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండవు, తొందరగా బయటపడవచ్చు, డబ్బులు కూడా తక్కువగా ఖర్చు అవుతాయి. చాలా మంది ఏంటంటే గొంతు నొప్పే కదా, అది తగ్గిపోతుందిలే అన్నట్టు ఊరుకుంటారు. కానీ మీరు చెప్పినట్టు నిజంగా 3 వీక్స్ కంటే ఎక్కువ ఉందంటే సీరియస్ గానే భావించాలి. అంటే క్యాన్సర్ అని చెప్పలేం, కానీ క్యాన్సర్ ఒకటి దృష్టిలో పెట్టుకోమని చెప్తాం. క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ముందు జాగ్రత్తగా, అంటే నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో ఉన్న యూజువల్గా స్మోకర్స్ ఉంటారు, వాయిస్ అబ్యూజ్ చేసే వాళ్ళు ఉంటారు, సింగర్స్ కానీ వాళ్ళు కానీ, ఎంతకీ గొంతు మానట్లేదు, కోల్డ్ అనుకుంటారు, అది అనుకుంటారు, 3 వారాల కంటే ఎక్కువ ఉందంటే ఇమ్మీడియట్గా మేము జస్ట్ గో అండ్ మీట్ ఈఎన్టీ డాక్టర్ నియర్ బై అంటాము. సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ విధానం అనేది ఎలా ఉంటుందండి? ప్రతి ఒక్క క్యాన్సర్కి డిఫరెంట్గా ట్రీట్మెంట్ ఉంటుంది అంటారు కదా. సో మరి థ్రోట్లో వచ్చే క్యాన్సర్కి ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్? ఇది స్టేజ్ మీద డిపెండ్ అవుతుంది. ఒకటి ఫస్ట్ స్టేజ్ అనుకోండి, ఫస్ట్ స్టేజ్ అంటే అక్కడికి మాత్రమే పరిమితమై ఉంది కాబట్టి యూజువల్గా గొంతు క్యాన్సర్లో మేజర్ ట్రీట్మెంట్ వచ్చేసి రేడియేషన్ అంటాము. ఫస్ట్ రేడియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ దీంట్లో. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే కనుక వోకల్ కార్డ్ క్యాన్సర్ అంటాం, స్వరపేటిక క్యాన్సర్, దాంట్లో స్టేజ్ 1లో అయితే కనుక మనకు 100% రిజల్ట్స్ ఉంటాయి. ఈ పేషెంట్స్ కొన్ని సంవత్సరాలు, మనకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా సర్వైవ్ అవుతారు మనం మొదటి 2 స్టేజ్లో వచ్చినట్టయితే కనుక. సో మొదటి స్టేజ్లో వచ్చిన క్యాన్సర్కి అయితే కనుక మనం రేడియేషన్ ఇస్తాము. రెండో స్టేజ్ వచ్చిన క్యాన్సర్ కూడా రేడియేషన్ ఉంటుంది. మూడో స్టేజ్కి వచ్చేసరికి మనం దాంతోపాటు కీమోథెరపీ అనేది ఇస్తాము, రేడియేషన్తో పాటు కీమోథెరపీ. 4వ స్టేజ్ వచ్చేసరికి 4వ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే రేడియేషన్తో పెద్ద రిజల్ట్ ఉంటుంది కాబట్టి అటువంటి పేషెంట్స్కి సర్జరీకి వెళ్ళమని చెప్తాం. ముందు సర్జరీ చేసి ఆ పార్ట్ని తీసుకుని, ఇప్పుడు లారింగ్స్ అంటాం, స్వర వాయిస్ బాక్స్ అంటాము, క్యాన్సర్ ఉందనుకో 4వ స్టేజ్ ముందుగా చెప్పినట్టు బోన్కి అటాచ్ అయి ఉంది. సో ముందే రేడియేషన్ ఇచ్చినట్టయితే రిజల్ట్స్ అంత బాగుండవు. కానీ కొంతమంది పేషెంట్లు ఆర్గాన్ ప్రిజర్వేషన్ అంటాము, అటువంటి వాటిలో రేడియేషన్ ఇచ్చేస్తాము. 4వ స్టేజ్ అనుకోండి, కొంచెం ముదిరిన 4వ స్టేజ్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే 4వ స్టేజ్లో ఈ పార్ట్ని తీసేసి దాని తర్వాత రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఇచ్చినైతే రిజల్ట్స్ బెటర్గా ఉంటుంది. సో స్టేజ్ మీద డిపెండ్ అవుతుంది. 3వ స్టేజ్లో అయితే మనం చెప్పినట్టుగా కీమోథెరపీ కూడా అవసరం అవుతుంది. సో డాక్టర్ గారు, థ్రోట్లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా దానికి సంబంధించి ఎటువంటి సర్జరీ చేయించుకున్నా తర్వాత మాట్లాడలేరు వీళ్ళు, వాయిస్ పోతుంది, ఇట్లాంటివన్నీ అంటూ ఉంటారు కదా. సో అది ఎప్పుడు జరుగుతుంది, నిజంగా జరుగుతుందా? సో ఏ స్టేజ్లో ఉంటుంది చెప్పు. 3వ స్టేజ్ లాస్ట్ భాగం నుంచి 4వ స్టేజ్ కూడా మనం సర్జరీ చేయడం జరుగుతుంది. సర్జరీలో మొత్తం లారింగెక్టమీ అంటాము, మొత్తం వాయిస్ బాక్స్ అంతా తీసేయడం జరుగుతుంది. తీసేసిన తర్వాత కొన్నిసార్లు రేడియేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఆర్టిఫిషియల్ వాయిస్ అని పెడతాము. ప్రోసెసెస్ ఒకటి ఉంటుంది, ఒక పరికరం ఉంటుంది, దాని మూలాన ఆయన ఇలా క్లోజ్ చేసుకొని మాట్లాడవచ్చు దాన్ని. కాకపోతే గొంతు ఇది భగవంతుడు ఇచ్చింది, దీనిలాగా మాట్లాడలేరు, కొంచెం కీచ్గా వస్తుంది, బట్ రాను రాను అలవాటు అవుతుంది. కొంతమందిలో ఏం చేస్తామంటే కనుక వాళ్ళు వాయిస్ బాక్స్ తీసేయాలంటే ఒప్పుకోరు వాళ్ళు. సో వాళ్ళకి చెప్తాము, అయినా కానీ కొంతమంది లేదు సార్ మాకు వాయిస్ బాక్స్ తీసేయకూడదు అంటే కనుక ముందు రేడియేషన్ ప్లస్ కీమోథెరపీ ఇస్తాము. ఇచ్చేసి దాని తర్వాత ఫాలోఅప్లో పెట్టుకుంటాము. ఒకవేళ కనుక వ్యాధి మళ్ళీ వచ్చినట్టయితే కనుక అప్పుడు సర్జరీకి పంపించడం జరుగుతుంది. వ్యాధి ముదిరిపోతే ఇంకా దానికి ఏమి చాయిస్ లేదు, మనం ఏం చేయలేం. ఓకే. సో రేడియేషన్ అంటేనే మీరు చెప్పినట్టు సో చాలా మంది భయపడుతూ ఉంటారు. అసలు మరి రేడియేషన్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడేమన్నా కొత్తగా వచ్చాయా? వాటి రిజల్ట్ ఎట్లా ఉంటుందండి? రేడియేషన్ అంటే కొంతమంది కరెంట్ అంటారు, కొంతమంది లైట్ అంటారు, కొంతమంది షాక్ అంటారు. ఓకే,
కానీ నిజానికి దాంట్లో వైర్లు కానీ ఏం పెట్టడం కానీ ఏమీ ఉండదు. పేషెంట్‌ను టచ్ చేయకుండానే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇది అబ్సల్యూట్‌గా పెయిన్‌లెస్ ట్రీట్మెంట్. దీంట్లో ఇదేంటంటే దీంట్లో యూజ్ చేసేటివి కూడా మనకు సిటీ స్కాన్ లాగా ఉంటుంది పరికరం. పేషెంట్‌కు రేడియేషన్ తీసుకున్నట్టుగా తెలవదు. ఓకే. దాని మూలాన కొంతమంది పేషెంట్స్ మొదటి రోజు వచ్చేసి సార్ అసలు ట్రీట్మెంట్ ఇచ్చారా లేదా అని ఫీల్ అవుతారు. దీంట్లో ఏం చేస్తామంటే మనం హై ఎనర్జీ ఎక్స్‌రేస్ ఫోకస్డ్‌గా వాడతాము. ఓకే. ఓకే. అందుకని చెప్పేసి ఒకప్పుడు అంటే మీరు ఒక 5 సంవత్సరాల కిందట, 7 సంవత్సరాల కింద తీసుకున్నట్టయితే గనుక చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేటివి. ట్రీట్మెంట్ వ్యాధి కంటే కూడా ట్రీట్మెంట్ మూలాన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండేటివి. ఓకే. నోట్లో లాలాజలం రాకపోవడము, ఈ పాటంతా నల్లగా అవడము, తినడానికి ఇబ్బంది కావడము, ఏదైనా తినాలంటే ఒక గ్లాస్ వాటర్ తాగాలి, లేకుంటే ఒక బాటిల్ వాటర్ తాగి తర్వాత తినాల్సి వస్తుండే. గొంతు మీద అన్ని అల్సర్స్ రావడము, నోట్లో అవన్నీ. కానీ ఈ రోజులో వచ్చిన టెక్నాలజీ చాలా టార్గెటెడ్ థెరపీ. అంటే మనకు పర్టికులర్గా అదే పాయింట్ని మనం హిట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చిన ఐజీఆర్టీ, ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ, ర్యాపిడ్ ఆర్క్ రేడియోథెరపీ, వీటి మూలాన మనం ఎక్కడైతే వ్యాధి ఉందో దానికి ఎక్కువ డోస్ ఇచ్చుకుంటూ, ఎక్కడైతే వ్యాధి లేదో నార్మల్ సెల్స్ ఉన్నాయో వాటికి తక్కువ డోస్ ఇవ్వడం మూలాన రిజల్ట్స్ అనేవి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అంటే ఇంత ముందు ఉన్నట్టు సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఉన్నా కానీ అవి చాలా నెగ్లిజిబుల్ అమౌంట్. ప్లస్ కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటాయి, టెంపరీ. అవి పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ లేవు ఈ రోజుల్లో. సో క్వాలిటీ బాగుంటుంది. వెన్ వీఆర్ ఏబుల్ టు ఫోకస్ ద డోస్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద ట్యూమర్, ద రిజల్ట్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో మన దగ్గర ఉన్న హాల్సియాన్ మెషిన్ మూలన చాలా అద్భుతమైన రిజల్ట్స్ మేము చూస్తున్నాము గత 6 నెలల నుంచి. సో రేడియేషన్ అంటే ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. సో కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి దాని ద్వారా ఏ ట్రీట్మెంట్కి ఎంత ఫ్రీక్వెన్సీ ఇవ్వాలో ఇచ్చి సో మంచి రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. చాలామంది రేడియేషన్ అనగానే నిజంగా మీరు చెప్పినట్టు కరెంట్ షాక్, అది పవరు, రకరకాల అపోహలు ఉంటాయి. సో భయపడాల్సిన అవసరమే లేదు. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో థ్రోట్ క్యాన్సర్కి సంబంధించి సో అసలు అది ఎలా వస్తుంది, దాని ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, రేడియేషన్ గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.